ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటో థియరిటికల్గా చూసాము. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్తో ప్రాక్టికల్గా చూద్దాము. సో ఈ ఎగ్జాంపుల్లోకి వెళ్ళే ముందు అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటో మళ్ళీ ఒకసారి డెఫినేషన్ గుర్తు చేస్తాను. ఏ క్లాస్ విచ్ ఈస్ హ్యావింగ్ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఇన్ ఇట్స్ డిక్లరేషన్ దెన్ దట్ క్లాస్ ఈజ్ నౌన్ యాజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఏదైనా క్లాస్కు ముందు కనుక డిక్లరేషన్లో అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ పెడితే ఆ క్లాస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిపోతుంది. కమింగ్ టు అవర్ ఎగ్జాంపుల్, ఇక్కడ 1 అనే ఒక క్లాస్ని డిఫైన్ చేసాము, బట్ ఆ క్లాస్కు ముందు అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ పెట్టాము. సో ఎప్పుడైతే దాని యొక్క డిక్లరేషన్లో అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ పెట్టామో వెంటనే ఆ క్లాస్ ఏమైపోతుందంటే అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయిపోతుంది. సో 1 ఈజ్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఆ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఒక మెథడ్ని డిఫైన్ చేసాము. ఆ మెథడ్ కూడా అబ్స్ట్రాక్ట్ మెథడే. ఆ మెథడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని ఎలా చెప్పామంటే ఆ మెథడ్ నేమ్ ముందు అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ పెట్టాము. సో అది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అయిపోతుంది. ఆల్రెడీ చెప్పాను అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి ఓన్లీ హెడర్ మాత్రమే ఉంటుంది, బాడీ ఉండదు అని. సో ఈ క్యాలిక్యులేట్ అనే మెథడ్ కూడా అబ్స్ట్రాక్ట్ మెథడే. దానికి కూడా హెడర్ మాత్రమే ఉంది, బాడీ లేదు. బాడీ లేదని ఎలా చెప్పామంటే ఈ సెమీకాలన్తో చెప్పాము. సో ఏదైనా ఒక మెథడ్ డిక్లరేషన్ పక్కన ఎండింగ్లో సెమీకాలన్ పెట్టాము అంటే ఆ మెథడ్కి బాడీ లేదు అని అర్థం. సో ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనేది ఇన్కంప్లీట్ మెథడ్. దీన్ని కంప్లీట్ చేయాలి అంటే, దీనికి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఒక ఇంప్లిమెంటేషన్ క్లాస్ రాయాలండి. ఇంప్లిమెంటేషన్ క్లాస్ రాయాలి. ఆ ఇంప్లిమెంటేషన్ క్లాస్లో ఈ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఇన్హెరిట్ చేయాలి. అదే పని చేసామండి. నెక్స్ట్ లైన్లో ఇక్కడ క్లాస్ 2 అనే ఒక ఇంప్లిమెంటేషన్ క్లాస్ రాశాను. 2 అనే క్లాస్ ఒక సబ్ క్లాస్ రాశాను. ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూస్ చేసి అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఇన్హెరిట్ చేశాను. సో దట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్లో ఏవైతే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయో అవన్నీ క్లాస్ 2కి ఎక్స్టెండ్ అవుతాయి, ఇన్హెరిట్ అవుతాయి. సో ఇన్హెరిట్ అయిన తర్వాత ఈ క్లాస్ 2 యొక్క జాబ్ ఏంటంటే ఆ ఇన్కంప్లీట్ మెథడ్స్కి, ఆ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేయటం. అదే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో కూడా రాసామండి. సో ఆ క్యాలిక్యులేట్ అనే అబ్స్ట్రాక్ట్ మెథడ్కి ఇక్కడ డెఫినేషన్ ప్రొవైడ్ చేసాము, ఇంప్లిమెంటేషన్ ప్రొవైడ్ చేసాము. ఆ ఇంప్లిమెంటేషన్ ఏంటంటే స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేయటం. సో ఎక్స్ అనే వేరియబుల్కి వాల్యూని పంపించగానే ఆ వాల్యూ తాలూకా స్క్వేర్ ఏంటో ఫైండ్ అవుట్ చేస్తుంది. అది క్యాలిక్యులేట్ మెథడ్ చేసే పని. కమింగ్ టు మెయిన్ మెథడ్ క్లాసు. ఈ మెయిన్ మెథడ్ క్లాస్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ డెమో. అందులో ఒక మెయిన్ మెథడ్ ఉందండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఆ మెయిన్ మెథడ్లో ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఆ ఆబ్జెక్ట్ కూడా దేనికి క్రియేట్ చేసామంటే సబ్ క్లాస్కే క్రియేట్ చేసాము, ఇంప్లిమెంటేషన్ క్లాస్కే క్రియేట్ చేసాము. ఆల్రెడీ చెప్పాము అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము డైరెక్ట్గా, బట్ రెఫరెన్సెస్ మాత్రమే క్రియేట్ చేయొచ్చు. సో అందుకే ఏం చేసామంటే ఇంప్లిమెంటేషన్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము. ఆ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఆబ్జెక్ట్తో మెథడ్ని కాల్ చేసాము. వెంటనే మెథడ్ ఇన్వోక్ అవుతుంది. అక్కడ యాక్చువల్ ఆర్గ్యుమెంట్ 25, ఈ ఫార్మల్ ఆర్గ్యుమెంట్ ఎక్స్లో కాపీ అవుతుంది. సో 25కి స్క్వేర్ రూట్ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తుంది. సో ఫైనల్గా మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే స్క్వేర్ ఈక్వల్స్ టు 625.0 అని వస్తుంది. అది వస్తుందో లేదో మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దామండి. సో ముందు కంపైల్ చేస్తున్నాను. జావాసీ స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా. ఎర్రర్స్ ఏమి లేవండి. రన్ చేస్తున్నాను. సో రన్ చేశాను, అవుట్పుట్ వచ్చిందండి. దాన్ని మార్క్ చేసి చూపిస్తాను. సో ఇది మనకు ఫైనల్గా వచ్చిన అవుట్పుట్ స్క్వేర్ ఈక్వల్స్ టు 625.0. ఇది మన రిక్వైర్డ్ అవుట్పుట్ అండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రోగ్రాంలోకి వెళ్ళి అసలు అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి రెఫరెన్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దామండి. సో రెఫరెన్స్ క్రియేట్ చేయాలంటే ముందు క్లాస్ నేమ్ ఏంటో చెప్పాలండి. అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేము. సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ నేమ్ 1 స్పేస్ రెఫరెన్స్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేయాలండి. క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఏం రాయాలంటే ఆ రెఫరెన్స్ వేరియబుల్కి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ క్లాస్ తాలూకా ఆబ్జెక్ట్నే రెఫర్ చేయాలండి. అంటే ఎలా రాయాలంటే O ఈక్వల్స్ టు T అని రాయాలండి. ఎందుకంటే O అనేది ఏంటంటే రెఫరెన్స్ వేరియబుల్ అండి. అది దేన్ని రెఫర్ చేస్తుందంటే ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ క్లాస్ తాలూకా ఆబ్జెక్ట్ని రెఫర్ చేస్తుంది. సో ఇప్పుడు మనం O అనే ఆబ్జెక్ట్ని యూస్ చేసి, రెఫరెన్స్ ఆబ్జెక్ట్ని యూస్ చేసి మెథడ్ని కాల్ చేయొచ్చండి. మెథడ్ని కాల్ చేస్తున్నా క్యాలిక్యులేట్ ఆఫ్ సమ్ ఏదో ఒక పారామీటర్ పాస్ చేద్దామండి. 5 పాస్ చేద్దాం. సో ఇప్పుడు మళ్ళీ ప్రోగ్రామ్ని సేవ్ చేసి కంపైల్ చేసి రన్ చేసి చూద్దామండి. కంపైల్ అయింది. రన్ చేద్దాము. రన్ కూడా అయిందండి. సో ఇక్కడ అవుట్పుట్ని మార్క్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ అవుట్పుట్ చూస్తే కనుక ఫస్ట్ ఇంప్లిమెంటేషన్ క్లాస్ ఆబ్జెక్ట్తో కాల్ చేసినప్పుడు 25 పాస్ చేసినప్పుడు 625 వచ్చింది స్క్వేర్ వాల్యూ. ఆ తర్వాత రెఫరెన్స్తో కాల్ చేసినప్పుడు
రెఫరెన్స్తో కాల్ చేసి 5 అనే వాల్యూ పాస్ చేసినప్పుడు ఇలా స్క్వేర్ ఈక్వల్స్ 25.0 అని చూపిస్తుందండి. సో అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి డైరెక్ట్గా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము, బట్ రెఫరెన్స్ని ఇలా క్రియేట్ చేయొచ్చండి. ఇది ఫైనల్గా మనకు వచ్చిన అవుట్పుట్. థ్యాంక్ యూ.